హాయ్ హలో. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు రాగదీపం. అది చిన్న రైల్వే స్టేషన్. అప్పుడే ఆగిన రైల్లో నుంచి దిగి స్టేషన్ బయటకు వచ్చాడు కాంతారావు. ఆయన వయసు సుమారు 60 సంవత్సరాల దాకా ఉంటుంది. చెంపల మీద నుదుటి మీద జుట్టు బాగా ఎవరో ఓ సున్నం పెడతా కొట్టినట్టుగా తెల్లబడిపోయింది. లెదర్ బ్యాగ్ చేతిలో పట్టుకొని స్టేషన్ యువతల ఆగి ఉన్న కారు కేసి నడిచాడు. కారు ఎక్కబోయిన ఆయన దృష్టి ఒంటెద్దు బంటి దగ్గర బేరమాడుతూ నిల్చున్న ఓ వృద్ధురాలి మీద పడింది. బాగా మాగి ముడతలు పడ్డ మామిడి పండుల ఆమె దబ్బపండు లాంటి శరీరం ముడతలు పడింది. జనపనారల జుట్టు తెల్లబడిపోయింది. కర్ర సాయంతో వంగిపోయిన నడుమును నిటారుగా నిలబెట్టబోతుంది. ఆమె ప్రక్కనే ఓ గుడ్డుమూట చంకలో పెట్టుకొని ఓ యువతి నిలబడి ఉంది. 2 మైళ్ళు కూడా లేదే, 7 రూపాయలు ఇవ్వాలా? 2 రూపాయలైతే ఇస్తాను అని అంది ఆవిడ. మీ బోటి బేరగాళ్ళు తగిలితే ఎద్దు దాణా ఖర్చు ఎల్లదు, బండివాడు వెట్టకారంగా అన్నాడు. వర్షం వచ్చేలా లేకపోతే నీ బండితో నాకు పనే ఉండేది కాదు. దేవుడిచ్చిన కాళ్ళున్నాయి, హాయిగా నడిచి వెళ్ళేవాళ్ళం అని అంది ఆమె. అబ్బా, వర్షం వచ్చేస్తుంది నాయనమ్మ, వాడితో పేచీ పెట్టుకుంటే వర్షంలో తడిచిపోతాం. ఆ పిల్ల విసుక్కుంది. వాడెంత చెబితే అంతేనా? 7 రూపాయలంటే మాటలా? 3-4 రోజులు నిశ్చింతంగా గడిచిపోతాయి మనకి అని అంది ముసలవ. 3 రోజులు పస్తు ఉండమన్నా ఉంటాను కానీ నేను మాత్రం చస్తే వర్షంలో తడవను అని అంది అమ్మాయి. అందుకు ఆవిడ, అయితే నువ్విక్కడే చావు, నేను వెడతాను అంటూ ముసలావిడ అన్నంత పని చేసేదానిలా మెడసాచి తాను నడవబోయే బాటను కొలుస్తున్నట్టుగా దృష్టి సారించింది. ముందున్న వారి మీద పౌరుషంగా 2 అడుగులు వేసింది కూడా. చివ్వున వెనక్కి తిరిగి, ఏం వస్తావా రావా అంది. రాను, అంతే పట్టుదలగా మొండిగా జవాబిచ్చింది ఆ అమ్మాయి రాయిలా నిలబడి. వాళ్ళ వాద వివాదాలు వింటూ 5 రూపాయలు చేసుకొని ఎక్కండి అన్నాడు బండివాడు. 2 రూపాయల కంటే 1 పైసా ఎక్కువ ఇయ్యను. ముసలావిడ కర్ర టకటకలాడించుకుంటూ ముందుకు సాగింది. ఇంతసేపు చోద్యం చూస్తున్నట్టుగా నిలబడిన కాంతారావు గబగబా ఆమెను సమీపించి, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు మర్యాద ఉట్టిపడే కంఠంతో. అందుకు ఆ ముసలావిడ అమ్మాపురం అని చెప్పింది. ఎవరింటికి అని అడిగాడు కాంతారావు. మీనాక్షమ్మ ఇంటికి చెప్పింది ముసలావిడ. ఓ, మా అమ్మగారింటికేనన్నమాట. ఈ కారు వారిదే, అక్కడికే వెడుతుంది. మీరు మా కారులో రండి అన్నాడు కాంతారావు. ముసలావిడ సంతోషంతో ఉబ్బిపోయి, నువ్వు ఎవరివి నాయనా అని అడిగింది అతన్ని. నేను వారి మేనేజర్ని, నా పేరు కాంతారావు అని చెప్పాడు. అలాగా అంటూ, ఇక రావే అమ్మడు అంటూ ఆ పిల్లను పిలిచింది ఉత్సాహంగా. అందుకు ఆ పిల్ల, అడ్డమైన వాళ్ళ కార్లలో ఎక్కేదాన్ని కాను, నేను నడుస్తాను అని అంది. ఇంతసేపు నడవనని మొండికేసిన ఆ పిల్ల ఒక్క ఉదుటున నడక సాగించింది. ముసలావిడ తల బాదుకుంది. కొరివి నాయన, కొరివి. దీని అమ్మ అబ్బ చచ్చి నా ప్రాణానికి వేశారు, వేగలేక చస్తున్నాను దీంతో అని అంది. కాంతారావు సానుభూతిగా, మీకేమవుతుంది ఆ అమ్మాయి అని అడిగాడు. మనవరాలు, కొడుకు పిల్ల. దీని 3 ఏటే అమ్మని అయ్యని పొట్టను పెట్టుకుంది, నా ప్రాణానికి పడింది అని అంది ముసలావిడ. ఆ మాటతోటి వెడుతున్నదెల్లా గిరుక్కున వెనక్కి తిరిగి, 3 ఏళ్ల పిల్లని, అంతంత పెద్దవాళ్ళని పొట్టన పెట్టుకోవడానికి నాకంత పెద్ద పొట్ట ఎక్కడుంటుందో మీరే ఊహించుకోండి. వాళ్ళు ప్రయాణం చేస్తున్న బస్సు లారీకి గుద్దుకొని వాళ్ళు బస్సులోనే ప్రాణాలు వదిలేస్తే ఎదురైన వాడికెల్లా వాళ్ళను నా పొట్టను పెట్టుకున్నానని చెప్పడం ఏమిటి ఈ ముసిల్ది అంది ఆ అమ్మాయి. అప్పుడు ఆ పిల్ల ముఖం చూస్తే బుస కొడుతున్న ఎద్దు గుర్తుకు వస్తుంది.
ఆ పిల్ల ఒత్తి మొండి రకంలా కనిపిస్తుంది. కానీ ఆమె స్వభావానికి, స్వరూపానికి, భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా కనిపించక మానదు. వయసు 20 ఏళ్లుంటుంది. తోటమాలి శ్రద్ధగా పెంచిన పూల మొక్కలా ఏపుగా, ఆరోగ్యంగా నవనవలాడిపోతున్నది. బాగా పండిన నిమ్మపండు ఛాయ, కలువరేకుల్లాంటి కళ్ళు, ప్రవీణుడైన శిల్పి చెక్కిన ప్రతిమలా ఉన్నది. అతి మామూలు దుస్తుల్లో అద్భుత సౌందర్యంతో మెరిసిపోతున్నదా పిల్ల. ఎవరో రాజకుమారిని తెచ్చి తమాషాకి మామూలు వేషం వేసినట్టు ఉంది. మా అమ్మగారికి మీరు బంధువులా? కాంతారావు చూపు మరల్చుకొని అడిగాడు ఆ వృద్ధురాలిని. హా, దూరపు బంధుత్వం ఉన్న బంధుత్వాన్ని మించిన అనుబంధం మా మధ్య ఉంది. జమీందారు అయిన మీనాక్షి తండ్రి గారి వద్ద మా తాతగారు ప్రత్యేక సలహాదారుగా ఉండేవారు. మీనాక్షి నాకంటే చిన్నదైనా ఆ వయసు భేదం మా మధ్య స్నేహానికి, ఆప్యాయతకు అడ్డు రాలేదు. మీనాక్షి స్వభావం అంత మంచిది. నన్ను అక్క అని పిలిచేది అని చెప్పింది ఆ ముసలావిడ. మిమ్మల్ని కారులో తీసుకెళ్లకుండా ఇక్కడ వదిలేసి వెడితే ఆనక అమ్మగారి చేత నేను చివాట్లు తినాల్సి వస్తుంది. ఎక్కండమ్మా అని అన్నాడు కాంతారావు. ప్రొద్దుగుంకిపోతుంది, వర్షం వస్తుంది. ఈ మూల మలుపులో ఉందనుకున్నావా అమ్మాపురం? 3 మైళ్ళు నడవాలి. ఎక్కవే, నీ అభిమానం కాలిపోను. ఇప్పుడు నడవాలంటే అడవి పీనుగులం అయ్యే మాట ఖాయం. అయిన వాళ్ళ ఇంటికి వెడుతూ వాళ్ళ కార్లో వెళ్ళడానికి అభిమానం ఎందుకు అని అంది ముసలావ. ఆ పిల్ల అయిష్టంగా కారుకేసి నడుస్తూ, ఇదే ఆఖరుసారి నాయనమ్మ, ఈ చుట్టపు మార్గాలు, యాతనలు నీతో పాటు నేను చెయ్యను. ఈసారి నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను. బ్రహ్మ దేవుడే దిగివచ్చి చెప్పినా నీతో నేను ఇక వచ్చేది లేదు అని అంది ఆ అమ్మాయి. ఈ ఏడుపు ఎప్పుడు ఉండేదేగా, ఎక్కెక్కు ముసలావిడ గదాయించింది. వెనుక సీట్లో ముసలావిడ, ఆ పిల్ల ఎక్కారు. డ్రైవరు కారు స్టార్ట్ చేశారు. మీనాక్షమ్మకి ఓ కొడుకు ఉండాలిగా బాబు. ఆ మధ్య అతడికి పెళ్ళయిందని విన్నాను. ఏమైనా పిల్లలా అని అడిగింది ముసలావిడ. ఆమె యథాలాపంగా వేసిన ప్రశ్న కాంతారావు వదనాన్ని మానపరిచింది. ఆ, నెన్నాళ్ళ క్రితం ఆయన భార్య పోయింది కాన్పులో అనేసి చెప్పాడు. అయ్యయ్యో అయ్యయ్యో, మొదటి కాన్పా అని అడిగింది. 2వ కాన్పు. పిల్లాడిని భూమి మీద వేసి ఆవిడ కన్ను మూసింది. ప్రస్తుతం ఆ కుటుంబానికి పెద్ద కష్టమే పట్టుకొందిలేండి. అమ్మగారు బొత్తిగా చేతకాని మనుషులు. ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. పులి మీద పుట్టలో 2 పిల్లల్ని భూమి మీద వదిలి కోడలు దాటుకుంది. మరీ కృంగిపోయారు అమ్మగారు. భార్య వియోగంలో బాబుగారు ఏమీ పట్టించుకోవటం లేదు చెప్పాడు కాంతారావు. అయ్యయ్యో, ఇలాంటి సమయంలో వచ్చాంరా దేవుడా అనిపించింది ముసలావిడకి. ఆ ముసలావిడ పేరు ఆండాలమ్మ. కొడుకు కోడలు 3 ఏళ్ల పిల్లను వదిలి అర్ధాంతరపు చావు చచ్చినప్పటి నుండి ఆ పిల్ల కోసం పడని కష్టం లేదు. బిచ్చగాళ్ళకి ఆవిడకి ఒక్కటే తేడా. బిచ్చగాళ్ళు వీధిన పడి అడుక్కుంటారు. ఈవిడ అలా కాదు, తెలిసిన వాళ్ళ దగ్గరికే వెడుతుంది. అది సంవత్సరానికి 2 నెలలు మాత్రం చుట్టపు మార్గం వెడుతుంది. తల్లి తండ్రి లేని పిల్లని చూపి ఆ పిల్ల దీనగాథ చెప్పి బియ్యం, జొన్నలు, డబ్బు ఏవి దొరికితే అవి ఏడాదికి సరిపడా సమకూర్చుకొని ఊరు చేరుతుంది. మనవరాలి పేరు రేణుకాదేవి. ఆమెకు బట్ట పొట్ట గడవడం తప్ప చదువు సంధ్యలు ఏమి చెప్పించలేదు ఆండాలమ్మ. ఎంతటి విలువైన వజ్రమైనా సానపడితేనే మెరుపు వస్తుంది. విద్య లేని తెలివితేటలు ఆ మనిషిని మొండిగాను నిర్లక్ష్యంగానూ తయారు చేస్తాయి. విద్య అబ్బకపోతే ఆ తెలివితేటలు సక్రమ మార్గంలో పయనించవు. నాయనమ్మ వెంట ఊళ్ళు తిరగడం అంటే చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది రేణుకకు. యుక్త వయసు వచ్చాక ఈ చుట్టపు మార్గాలంటే, యాచనలంటే ఏహ్యం పుట్టుకు వచ్చింది రేణుకకు. గొప్ప ఇంటి వాళ్ళమై ఈ బిచ్చమెత్తుకోవడం ఏంటి నాయనమ్మ, నువ్వు ఇంకా చుట్టాల వద్ద యాచించడానికి వీల్లేదు అంది. అందుకు ఆండాలమ్మ తేలిగ్గా తీసిపారేసింది. ఒకప్పుడు గొప్పవాళ్ళమైతే ఇప్పుడేముందే, నీ పొట్టకు తిండి పెట్టడానికి నేను యాచించకపోతే కష్టం చేసే వయసానాది అని అంటది. బిచ్చమెత్తి బ్రతకటం కూడా ఓ బ్రతికేనా
అని అంటది ఆ పాప. అయితే చద్దామంటావా, అది సులభమైందంటావా అని అంటది ఆమె. నీతో నేను రాను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని అంది ఆ అమ్మాయి. అమ్మా అయ్యా లేని పిల్లవని నిన్ను చూపి అడిగితే నిన్ను చూసి కనికరం కలిగి గింజలో డబ్బులో ఇస్తారు. నేనొక్కదాన్ని పెడితే ఎవరికి దయ వస్తుందే అని అంటది ఆవిడ. బ్రతకలేకపోతే చచ్చిపోవడం అంత సులభం కాదని తెలుసుకున్న రేణు ఇష్టం లేకపోయినా నాయనమ్మతో రాక తప్పటం లేదు. నా కళ్ళ ముందే గుట్టంత కొడుకు చిట్టంత కోడలు పోయారు. ఈ పిల్ల ముండ కోసం బ్రతకాల్సి వచ్చింది. నేనున్నన్నాళ్లే కదా దాన్ని చూసేది. ఇలా సాగుతూ ఉంటుంది ఆండాళమ్మ ధోరణి. 2 సంవత్సరాల క్రితం రేణు పెద్ద మనిషి అయింది. అప్పటి నుండి మరో కొత్త పాఠం అప్పగించసాగింది. పిల్ల పెద్ద మనిషి కావడంతో నా గుండెల మీద కుంపటి రాజినట్టుగా అయిందండి. తల్లి తండ్రి లేని పిల్లను ఇంతదాన్ని చేశాను. ఓ పిల్లాడిని చూసి ముడిపెట్టేస్తే నా బరువు తీరిపోతుంది. దాని పెళ్లికి మీకు తోచింది ఇవ్వండి. ఇలా తనను ప్రదర్శించి నాయనమ్మ యాచించటం మహా సిగ్గుచేటుగా ఉంటుంది రేణుకు. గౌరవంగానో అగౌరవంగానో నాయనమ్మ తన వితండాన్ని చేసింది. అందుకే తన్నింత దాన్ని చేసింది. అందుకే ఎంత ఎదురు తిరగాలని మనసులో ఉన్నా తిరగలేకపోతుంది. చచ్చినట్టుగా ఆవిడ ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి వెడుతుంది. ఆవిడతో వెళ్ళినప్పుడెల్లా ఇదే ఆఖరిసారి అని నిశ్చయం చేసుకుంటుంది. మీనాక్షమ్మ కోడలు పోయిన దుఃఖంలో ఉండగా తను ఇలా రావటం బాగా లేదనిపించింది ఆండాళమ్మకు. ఇంత దూరం వచ్చి వెనక్కి తిరగడం కుదరని పని. కారు మీనాక్షమ్మ భవనం ముందు ఆగేటప్పటికీ చీకటి పడి 3 అంతస్తుల్లో దేదీప్యమానంగా దీపాలు వెలుగుతున్నాయి. అవ్వ మనవరాల్ని ఆహ్వానించడానికి అక్కడెవరూ లేరు. మీనాక్షమ్మ జ్వరంతో ఈ మధ్య పక్క దిగటం లేదు. దాసి వెళ్ళి చెప్పింది ఆండాళ్ళమ్మ అనే ఆవిడ వచ్చిందని. ఇక్కడకు తీసుకురా, మూలుగుతో కలిపి వచ్చిందా మాట. 2 నిమిషాల తర్వాత మీనాక్షమ్మ పడక గదిలోకి ప్రవేశించారు అవ్వ మనవరాలు. మీనాక్షమ్మ లేవబోయి లేవలేని దానిలా తిరిగి పడుకుంది. చేతులు మాత్రం చాచి, రా అండాళ్ళక్క, కోడలు నన్ను నా కొడుకుని నట్టేట్లో పుట్టి ముంచినట్టుగా పోయింది చూసావా అంది రుద్ధంగా. మీనాక్షమ్మకి సహజంగా బంధుప్రీతి అధికం. దానికి బీద గొప్ప అన్న తేడా ఎప్పుడూ రాలేదు. ఆండాళమ్మ బుడిబుడి రాగాలు తీస్తూ మీనాక్షమ్మను కౌగిలించుకొని, అవునటమ్మా, మీ మేనేజర్ వల్ల తెలిసింది దారిలోనే. దేవత లాంటి నీకు ఎంత కష్టం వచ్చింది అంది. పిల్లవాడు బాగున్నాడా అని అడిగింది. తల్లిని చంపి బ్రతికిన వాళ్ళు బాగానే ఉంటారమ్మా అని అంది. నిజమేనమ్మా, ఇదిగో ఈ ముండలేదు అంటూ తన వెనుకగా నిలబడిన రేణును చూపింది. రేణుకి ఒళ్ళు మండుకు వచ్చింది. ఏయ్ ముసలి దెయ్యమా, ఎప్పుడో నీ గుండు నా చేతుల్లో పగులుతుంది చూడు అనేసి అంది. మీనాక్షమ్మ ముఖం తిప్పి ఆ పిల్లను ఏగాదిగా చూసింది. రూపం విభ్రమం గొల్పుతుంటే స్వభావం మొరటుగా వ్యక్తమవుతుంది. నీ మనవరాలు కదూ అండాళ్ళక్క, అప్పుడే ఎంత ఎదిగిపోయింది అని అంది. ఆడపిల్ల ఎదగడానికి మొగ్గ పిచ్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది మీనాక్షి? నిండా 18 ఏళ్ళు లేవు, ఎద్దులా ఎదిగిపోయి నా గుండెల మీద కుంపట అయిందనుకో. దీన్ని ఓ ఇంటిదాన్ని ఎలా చేయటమా అన్న చింతే తిన్న తిండంతా నీరయ్యేలా చేస్తుంది. మిమ్మల్ని వాళ్ళని వీళ్ళని యాచించి ఎలాగో బట్ట పొట్ట జరిపాను. పెళ్ళంటే మాటలా, ఇక తిరగడానికి కూడా శక్తి నాకు చాలటం లేదు అని అంది. సామాన్యంగా మొగుడు పుట్టాకే ఆడపిల్ల పుడుతుంది. ఆండాలక్క పేదవాళ్ళకి, బిచ్చగాళ్ళకి, కురూపులకి అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి. నీ మనవరాలికేం చిదివి దీపం పెట్టుకునేలా ఉంది పిల్ల. దీని పెళ్లి గురించి నువ్వు బెంగ పెట్టుకోవటం దండగా ఓదార్పుగా అంది మీనాక్షమ్మ. ఎంత చల్లని మాట చెప్పావే. నీలాంటి తల్లులుంటే నా మనవరాలి పెళ్ళి ఓ లెక్క ఓ పూట తిని తినక ఓ 500 మూట కట్టాను.
ఇంకొక 500 సమకూర్చగలిగానంటే దాన్ని ఓ ఇంటిదాన్ని చేసినట్టే అని అంది. వరడి ఎన్నిక అయిందా అని అడిగింది మీనాక్షి. మా పొరుగునే ఉన్న సుబ్బారావు గారి కొడుకు ఉన్నాడు, చేసుకుంటానన్నాడు. కానీ వెదవికి చదువు అవ్వలేదు. జులాయి తిరుగుళ్ళు, చెడ్డ సావాసాలు ఉన్నాయనుకో, ఇది ఆ ఇంట అడుగు పెట్టి దిద్దుకోవాల్సిందే అని అంది. చూస్తూ చూస్తూ పిల్లని గోతులో పడేస్తావా ఏమిటి అని అడిగింది మీనాక్షమ్మ. అదంతా ఆడదాని అదృష్టం. అది ఆ ఇంట అడుగుపెట్టిన వేళ విశేషంతో వాడు మారిపోవచ్చు అంది ముసలామ. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టుంది నీ వరస. తల్లి తండ్రి లేని పిల్లను వెంటేసుకు తిప్పి ఇంతదాన్ని చేసి ఎవడో రౌడీకి కట్టపెట్టి దాని అదృష్టమని వేదాంతం చెప్తావా? వెధవ పెళ్లి లేకపోతే పీడ పోయింది. దాన్ని నీ కళ్ళ ముందు అలాగే ఉంచుకో అని అంది మీనాక్షమ్మ. ఇక నా తరం కాదే. ఏ క్షణాన ఈ ప్రాణం కాస్త గుటుక్కుమంటుందో. ఈ ప్రాణం గుటుక్కుమనేలాగా దాని కన్నెచెర వదిలిస్తే నా ఆత్మకు శాంతి అని అంది ముసలావిడ. కాస్త అనువుగా ఉన్న చోటైతే 10-15 రోజుల దాకా తిష్ట వేసి నెమ్మదిగా కుంచెడో సోలెడో ధాన్యం డబ్బు మూట కట్టుకొని బయలుదేరటం ఆండాలమ్మకి అలవాటు. వచ్చి అప్పుడే 10 రోజులు గడిచిపోయింది. మీనాక్షమ్మకు జ్వరం పడుతూ విడుస్తూ ఉంది. ఆ రోజు ఉదయం కొంచెం తేలిగ్గా ఉండటంతో స్నానం చేసి పూజ అది చేసుకొని భోజనాల గదిలోకి రాబోయి ఆగిపోయింది. ఇంకాస్త అన్నం పెట్టించుకోవే, పెరుగు కాస్త వేయించుకో. ఇలాంటి చోటే కదా ఏమైనా తింటే. ఇంటికి వెడితే గింజ గింజ ఎంచుకు తినాల్సిందే కదా, మిరపగుండుతో తినవే అని అంది ముసలమ్మ. అబ్బా ఏమిటి నాయనమ్మ, ఎలాగూ వీళ్లకు ఉందని ఏడాది తిండి ఒక్కరోజే తినేసి పెడతామా? కడుపుకి పట్టినంతే తింటాను. ఈ పంచభక్ష పరవాన్నాలతో ఎంత తినగలనో, మన ఊళ్ళో ఆ మిరపగుండుతో అంతే తినగలనని నీకు తెలియదు అని అడిగింది. ఎందుకు తెలీదు? ఆ గొడ్డుగారంతోనే బకాసురుడిని తన్నేలా అన్నం హరహరా చేస్తావు. పుట్టించుకు తెచ్చి పెట్టలేక చస్తున్నాను అని అంది ఆవిడ. మీనాక్షమ్మ నెమ్మదిగా వచ్చి ఓ కుర్చీలో కూర్చుంది. పున్నమ్మ కాస్త పాలు తెచ్చిపెట్టు. ఆండాలమ్మ ఆబాగా తింటూ జ్వరం ఈరోజు వీడినట్టుంది మీనాక్షి అంది. ప్రొద్దుగూకే వరకు వచ్చేస్తుంది అని అంది మీనాక్షి. మీనాక్షమ్మ ఈ మధ్య మరీ నీరసించిపోయింది. అన్నం 15-20 రోజుల నుండి లేదు. పాలు కూడా అసహ్యం పుట్టుకు వచ్చాయి ఆమెకి. చెయ్యి కడుక్కొని అవతలికి పోతున్న రేణుని మీనాక్షమ్మ పరీక్షగా ఏదో వెతుకుతున్నట్టు చూసింది. రాత్రి 11 గంటల సమయం. నాయనమ్మ ప్రక్కన పడుకున్న రేణుకు ఎందుకో నిద్ర పట్టలేదు. దొర్లి విసుగొచ్చేసి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది. బంగళాకి ముందు భాగంలో దట్టమైన అడవిలా పెంచబడిన చెట్ల వెనుక చవితి చంద్రుడు ఉదయిస్తున్న దృశ్యం హృదయంగా ఉంది. ఎన్ని చెట్లు, ఎన్ని రకాలు. ఆ చెట్ల మధ్య పగలు ఎంత తిరిగిన తనివి తీరదు రేణుకి. బంగళా చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. కొంతసేపటికి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పసిబిడ్డ ఆక్రందన వినసాగింది. రేణు ఆ శబ్దం వస్తున్న దిక్కుగా నడిచింది. గది మధ్యగా ఉయ్యాలలో బాబు కేర్మంటూ కొట్టుకుంటున్నాడు. ఆయా ఎక్కడికి వెళ్ళింది? రేణు సమీపించి బాబుని జాగ్రత్తగా ఎత్తుకొని భుజానికి ఆంచుకుంది. వాడి వీపు మీద చిచ్చు కొడుతూ గదిలో అటూ ఇటూ నడవసాగింది. బాబు ఏడుపు విని జ్వరంతో వణికిపోతున్న మీనాక్షమ్మ శాలువ భుజాల చుట్టూ కప్పుకొని తూలుతూ వచ్చింది. ఆయా లేదా అని అడిగింది. లేదండి చెప్పింది రేణు. ఎక్కడికి వెళ్ళింది అడిగింది మీనాక్షమ్మ. బాబు ఏడుస్తుంటే వచ్చాను, ఇక్కడెవరూ లేరు చెప్పింది రేణుక. ఆయా పేరు ద్రౌపది. హైదరాబాదులో ఒక డాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఆమెను బాబుకు ఆయాగా పిలిపించాడు బాబు తండ్రి. బాబు అన్ని పనులు ఆమె చూస్తుంది. ఇంత రాత్రి వేళ
బాబును ఒంటరిగా గదిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు ద్రౌపది ఎక్కడికి వెళ్ళినట్టు ద్రౌపది అని అనుకుంటూ ద్రౌపది ద్రౌపది మీనాక్షమ్మ కంఠం కఠినంగా కోపంగా ధ్వనించింది. బదులు రాలేదు సరికదా, ఎక్కడా చిన్న అలికిడి కూడా కాలేదు. అంతే, మీనాక్షమ్మ ఆగ్రహం కట్టలు అవధులు దాటిపోయింది. గదులన్నీ ద్రౌపది కోసం వెతుకుతూ వరండాలో ఓ పక్కగా పడుకున్న నౌకర్ని లేపింది. ద్రౌపది ఎక్కడుందో చూడరా అని చెప్పింది. 5 నిమిషాల తర్వాత ద్రౌపదిని తోటమాలి గదిలో కనుక్కున్నాడు నౌకరు. ఒక దోషిలా మీనాక్షమ్మ ఎదుట నిలబెట్టబడింది ద్రౌపది. ఆ నీచ వృత్తిని తన నోటితో పలకడానికి కాని నిందించటానికి కాని మనస్కరించలేదు మీనాక్షమ్మకి. కొంత డబ్బు తెచ్చి ద్రౌపది మీదకి విసిరి తక్షణం ఇల్లు విడిచి పొమ్మని చెప్పింది. మారు పలకకుండా క్రింద పడిన డబ్బును తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ద్రౌపది అవమాన భారంతో. బాబు రేణు భుజం మీద నిద్రపోతున్నాడు. ఇవాల్టికి నీ పక్కనే పడుకోబెట్టుకో రేణు, జ్వరంతో నా ఒళ్ళు కాగిపోతున్నది, నా స్పర్శ వాడికి ఆరోగ్యం కాదు, రేణుని అర్థిస్తున్నట్టుగా చెప్పింది మీనాక్షమ్మ. 2 రోజులు గడిచిపోయాయి. కొత్త ఆయా కోసం ప్రయత్నం సాగుతుండగానే ఈ 2 రోజులు రేణు బాబుకి కావలసినవన్నీ చేసింది. స్నానం పోసింది, పాలు పట్టింది, రాత్రిపూట తన పక్కనే పడుకోబెట్టుకుంది. వచ్చి అప్పుడే 15 రోజులవుతుంది. రేపు వెళ్ళిపోతామే మీనాక్షి, ఆండాలమ్మ ఓ సాయంకాలం అనేసరికి మీనాక్షమ్మకు పెద్ద దిగులు ఆవరించుకుంది. రేణు ఉన్నందుకు ఆయా లేకపోయినా బాబు గురించి తను చింతపడే అవసరం లేకపోయింది. ఇంట్లో ఎందరో నౌకర్లు ఉన్నా పసిబిడ్డ పనులు వాళ్లకు అప్పగించలేకపోతుంది. జ్వరపీడితమై బాబుని ముట్టుకోవడానికే మనస్కరించటం లేదు మీనాక్షమ్మకు. మీరు వెళ్ళిపోతామంటే నాకు దిగులుగా ఉంది. ఆయా దొరకలేదు, నాకు జ్వరం వదలలేదు. రేణు ఉన్నందుకు వాడి గురించి నాకు బెంగ లేకుండా పోయింది. ఇంకో వారం రోజులు ఉండిపోవచ్చుగా, పోయి మాత్రం ఏం చేస్తారు అని అడిగింది మీనాక్షమ్మ. ఇప్పటికే ఇల్లు విడిచి నెల్లాళ్ళైపోయింది. ఇల్లు ఎలా ఉందో ఈ వానలకి, ఊరి కొంప ఆ కాస్త కుప్పకూలిపోతే నిలువ నీడ లేకుండా పోతుంది. పోతే పిల్ల పెళ్ళి ఈ ఏడు చేయాల్సిందే, పై ఏటికి నేనుంటానో చస్తానో అని అంది ఆండాలమ్మ. 2 రోజులు ఉండి వెళ్ళండక్క, నీ ఇల్లు కూలిపోతే ఇల్లు కప్పుకోవడానికి అందుకు కావలసిన కర్ర సామాను డబ్బు నేనిస్తాను అని అంది మీనాక్షమ్మ. నీకు రేణుతోటే కదా పని, దాన్ని ఉంచుకో. ఈ చుట్టుపక్కల ఓ 4 ఊళ్ళు తిరిగి వచ్చి దాన్ని నాతో తీసుకుపోతాను. కానీ ఆ అభాగ్యురాలి పెళ్లికి పెద్ద చెయ్యి నీదే కావాలి సుమా అని అంది ఆండాలమ్మ. తప్పకుండా, నీ పిల్ల పెళ్ళి నా బంగ్లా ముందు చేయించి ఇమ్మన్నా ఇస్తాను అని చెప్పింది మీనాక్షమ్మ. మర్నాడు ఆండాలమ్మ వెళ్ళిపోయింది, రేణుని అక్కడే వదిలేసి. స్నానాల గదిలో ఇది మరిచిపోయారండి, 5 పేటలుగా ఉన్న బంగారు గొలుసు మీనాక్షమ్మకిస్తూ అంది రేణు. అలాగా, ఏమో ఈ మధ్య జ్వరంతో నాకు తెలివి సరిగా ఉండడం లేదు, గొలుసు అందుకుంటూ అంది మీనాక్షమ్మ. ఆ సాయంకాలం కాంతారావు వచ్చాడు. చింత చెట్లు ఇవాళ కౌలుకిచ్చామని అడ్వాన్స్ 3000 తెచ్చానని చెప్పాడు. మీనాక్షమ్మ ఏదో సైగ చేసింది. కాంతారావు తలూపుతూ నవ్వాడు. రేణుకా అంటూ పిలిచింది. పిలిచారా అంటూ వచ్చింది రేణుక. మీనాక్షమ్మ తాళం చెవుల గుత్తి ఇస్తూ కాంతారావు డబ్బు తెచ్చాడు, ఇది తీసి బీరువాలో పెట్టిరా అమ్మా అంది. గుత్తుగా ఉన్న తాళం చెవులను ఒక్క క్షణం ఎగాదిగా చూసింది రేణు. తర్వాత అందుకుంది. కాంతారావు డబ్బు రేణు చేతికిచ్చి అన్నాడు, 3000, సరిగా లెక్క చూసుకో అమ్మా
అని అన్నాడు. రేణు జాగ్రత్తగా 2 సార్లు లెక్క పెట్టింది. ఓ 100 నోటు ఎక్కువగా ఉందండి చెప్పింది. కాంతారావు డబ్బు కాంతారావు డబ్బు తిరిగి తీసుకొని తాను లెక్క పెట్టాడు. అవునమ్మాయి, మర్చిపోయాను. ఇది నా జేబులోదే, కలిసి వచ్చినట్టుగా ఉంది. అవును, నీకు చదువు రాదట కదా, డబ్బు లెక్క పెట్టడం మాత్రం బాగా వచ్చినే అన్నాడు నవ్వుతూ. చదువు రాని చాలామంది డబ్బు లెక్కలు బాగానే పెట్టగలరండి చెప్పింది రేణు. మీనాక్షమ్మ, కాంతారావు హాయిగా నవ్వుకున్నారు. రేణు డబ్బు తీసుకొని అవతలి గదిలో బీరువాలో ఉంచటానికి వెళ్ళింది. మీనాక్షమ్మ లేచి వెళ్ళి తలుపు వారగా నిలబడి చూసింది. రేణు బీరువాలో డబ్బుంచి తిరిగి తాళం పెట్టి యువతలికి వస్తుంటే మీనాక్షమ్మ తన యథాస్థానానికి వచ్చి కూర్చుంది. తాళం చెవుల గుత్తి మీనాక్షమ్మకి ఇచ్చి రేణు వెళ్ళిపోయింది. ఇదే కాదు, ఓ 2-3 పరీక్షలు చేశాను. పిల్ల చూస్తే అక్షర జ్ఞానం లేకపోయినా మనిషికి కావలసిన జ్ఞానం బాగానే ఉంది. పరాయి సొమ్ముని నిప్పుగా చూస్తుంది. పేదరికంలో మొండిగా పెరిగిన వాళ్ళకే దేనికైనా తట్టుకు నిలబడగల శక్తి ఉంటుంది. ఈ ఇంటి పరిస్థితులకు ఈ అమ్మాయే సరిపోతుంది అని అంది మీనాక్షమ్మ. కాంతారావు వినయంగా అన్నాడు. అమ్మగారు, మీరు ఏమీ అనుకోనంటే ఒక్క చిన్న మాట. చిన్నబాబుకి ఇది 2వ పెళ్ళే కావచ్చు. అంత మాత్రాన పిల్లనివ్వరని బాధ లేదు. భార్య పోయి నెల రోజులు అయ్యి కాకుండా పిల్లనిస్తామని ఎలా రావడమా అని తటపాటాయింపుగా మనకు పై అంతస్తు వాళ్ళే చాలామంది ఆగిపోయారు. మీరు అబ్బాయికి పెళ్లి తలపెట్టారని తెలిస్తే మొదటి సంబంధానికంటే దీటైన సంబంధమే వస్తుంది. అలాంటప్పుడు ఈ పేద పిల్లను బాబుకు వధువుగా ఎన్నిక చేయడం అనేసి ఎందుకు అన్నట్టు అడిగాడు. నేను పొరపాటుగా మాత్రం ఎన్నిక చేయలేదు, మీనాక్షమ్మ స్థిర నిర్ణయంతో అంది. మనోరమ సుధకి ప్రాణాధికం. ఆమె చనిపోయి బ్రతికి ఉన్నప్పటికంటే ఇప్పుడే మరింత పటిష్టంగా అతడి హృదయంలో పీఠం వేసి కూర్చుంది. ఆమె చనిపోయి అతన్ని పిచ్చివాడిని చేసింది. తన గదిని బందీఖానాగా మార్చుకున్నాడు. ఈ పరిస్థితిలో నేను అతన్ని పెళ్లికి ఒప్పించడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. బలవంతంగా పెళ్లికి ఒప్పించగలనేమో కానీ పెళ్లి తర్వాత అతడు భార్యతో మామూలుగా ఉండడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. ఈలోగా అయినింటి ఆడపిల్ల అయితే ఎంత రభస అయినా అవుతుంది. వ్యవహారం తెగతెంపుల దాకా కూడా వెళ్ళవచ్చు. రేణుక అయితే పేదపిల్ల. ఆ పిల్ల ప్రవర్తన బట్టి నాకు కలిగిన నమ్మకం ఏమిటంటే అంత సులువుగా బంధం తెంచుకుపోయేది కాదు. ఏదైనా జరిగితే గుట్టుగా భరిస్తుంది కానీ మన పరువు తీసి బజార్లో మాత్రం పెట్టదు అని అంది. ఇలాంటి బలవంతపు పెళ్లి చేయడం కంటే మానటమే ఉత్తమం అమ్మగారు. అనవసరంగా ఆ పిల్ల జీవితం నాశనం అవుతుంది అన్నాడు. ముందు ఈ ఇంట్లో మనోరమ స్థానం భర్తీ కావాలి కాంతారావు. తర్వాత అన్ని సవ్యంగా ముగిసిపోగలవని నాకు నమ్మకం ఉంది. ఉషా అమ్మమ్మ గారింట్లో ఎప్పటికీ ఉండిపోయేది కాదు. ఆ పిల్ల ఇక్కడ పెరగవలసిందే. నా వయసు, నా ఆరోగ్యం పిల్లల పెంపకం చూసుకోవడానికి అనువైనవి కావు. ఈ ఇంటి వ్యవహారాలను సమర్థవంతంగా చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. లాభం నష్టం అనేవి దేవుడి చేతిలోవి, ప్రయత్నం మాత్రం మన వంతు అని అంది. ఈరోజు మీరు కోర్టుకు వెళ్ళక తప్పదు బాబుగారు. మీరు హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. మనకు 1,00,000 దాకా నష్టం వస్తుంది. పైగా దాయాదుల ముందు ఓటమి అని చెప్పాడు కాంతారావు. 1,00,000 కాదు, ఈ ఆస్తంతా పోయినా నేను బయట ప్రపంచం చూడలేను. నన్నిలా ఇక్కడే మనోరమ స్మృతులతో బ్రతకనివ్వండి అని చెప్పాడు సుధా. మీరు బయట ప్రపంచం చూడకుండా ఇక్కడే కుమిలి కృషించిపోతే మనోరమ గారి ఆత్మ శాంతించదండి. ఆమెకు గుర్తుగా 2 పిల్లలున్నారు. వారి కోసమైనా మీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చక తప్పదు అని అన్నాడు. అతి ప్రయత్నంతో భార్య పోయాక మొదటిసారిగా ఆ రోజు సుధాంశుని బయటికి తీసుకురాగలిగాడు కాంతారావు. సుధాంశు సాయంత్రం తిరిగి వచ్చి
తన గదిలోకి వెళ్ళిన కాసేపటికి మీనాక్షమ్మ వచ్చి కొడుకుకి ఎదురుగా కూర్చుంది. ఆయా కోసం ప్రయత్నించావా బాబు అని అడిగింది. ఆ, ఒకరిద్దరితో చెప్పి వచ్చాను. ఈ వారం రోజుల్లో మంచి మనిషిని, అనుభవస్తురాల్ని చూసి పంపుతామన్నారు అని చెప్పాడు. ఇక ఆయా కోసం ప్రయత్నించటం అనవసరం అనుకుంటున్నాను సుధా అని అంది ఆమె. అనవసరమా? మరి బాబుని ఎవరు చూస్తారమ్మా అని అన్నాడు. ఇప్పుడెవరు చూస్తున్నారు అనుకుంటున్నావు అని అడిగింది ఆమె. నువ్వు అని అన్నాడు. కాదు అంది ఆమె. మరి ఇంకెవరు? వెంకటలక్ష్మ అని అడిగాడు ఆమె కొడుకు. తమ ఇంటికి ఆండాలమ్మ అనే దూరపు చుట్టం వచ్చిందని, ఆమెతో ఆమె మనవరాలు రేణుక కూడా వచ్చిందని, ప్రస్తుతం ఆ అమ్మాయి బాబు పనులు చూస్తుందని, తను జ్వరం వచ్చి ఓ మూలన పడి ఉంటున్నానని తల్లి చెప్పేదాకా ఆ సంగతులేవి తెలియవు సుధాంశుకి. అతడు భార్య పోయిన దుఃఖంలో ఏవీ పట్టించుకోవటం లేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళతో మనం పనులు చేయించుకోవటం బాగాలేదమ్మా అన్నాడు సుధాంశు. మరి గత్యంతరం లేకపోయింది. వాడికి శుభ్రంగా పాలు పట్టడం, గుడ్డలు మార్చటం ఎవరో పని మనుషులు చేసే పనులు కావు. ఎంతో జాగ్రత్త అవసరం. ఆ పిల్లకి అనుభవం లేకపోయినా చిన్నపిల్లలంటే ఉండే ముద్దుతో ఇష్టంతో చేస్తుంది అని అంది మీనాక్షమ్మ. ఆమె అయినా 2 రోజులు ఉండి వెళ్ళిపోయేదే కదా, అప్పుడైనా ఆయా అవసరమే కదా అని అన్నాడు మీనాక్షమ్మ కొడుకు. ఈ ఆయాలు తోటమాలి గదిలో దూరటానికి, నౌకర్లతో సరసాలాడటానికి పోతే ఆ పిల్లవాడు ఎలా క్రమశిక్షణతో పెరుగుతాడు? ముసలి వాళ్లకు ఓపిక ఉండదు. వయసు వాళ్ళకి ఇదో రోగం ఉంటుంది. అలాంటి వాళ్ల చేతిలో బాబు పెరగడం నాకిష్టం లేదు. పోతే ఉషని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంచేస్తాం? ఇవాళో రేపో ఆ పిల్లని రప్పిద్దామనుకుంటున్నాను అని అన్నారు మీనాక్షమ్మ. స్నానం, పాలు పట్టడం తప్పితే మిగతా వేళల్లో బాబును తెచ్చి నా దగ్గర వదిలేయమ్మా, నేను చూసుకుంటాను అన్నాడు సుధాంశు. బాగుందిరా, మగాడివి, పని పాటలు లేనట్టుగా పిల్లాన్ని పెంచుతూ కూర్చుంటానంటావా అని అడిగింది తల్లి. వాడిలో మనోని చూసుకుంటానమ్మా, అలాగైనా నా మనసుకి కాస్త ఊరట దొరుకుతుందేమో వెదగా ధ్వనించింది సుధాంశు కంఠము. మీనాక్షమ్మ కొంచెం కోపంగా, చచ్చిపోయిన కోడలి మీద నాకు కినుకగా లేదు. ఆమె నాకు ప్రేమాస్పదురాలే. అలాగని ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ ఈ ఇంటిని వదిలిపెట్టకపోవడం మాత్రం నాకు సహింపు కావు అంది. జ్ఞాపకాలు కావమ్మా, ఆమె భౌతికంగా చనిపోయినా అంతరాత్మలో సజీవంగా నిలిచిపోయింది. మనోరమ ప్రతిక్షణం నా కళ్ళ ఎదురుగానే ఉంది అని చెప్పాడు. నన్ను చిత్రవద చేసే ఇలాంటి మాటలు ఇంకెప్పుడు నీ నోటి వెంట రానీకు. సాధ్యమైనంత త్వరలో ఆమె జ్ఞాపకాలు ఈ ఇంటి నుండి తరిమివేయటానికి నేను కంకణం కట్టుకున్నాను అని అంది మీనాక్షమ్మ. ఎందుకమ్మా? సుధాంశు కిన్నుడై చూశాడు. ఈ ఇంటి దీపం ఆరిపోయింది. ఈ చీకటిలోనే మనం ఎల్లకాలం రక్కిపోవటం, ఈ చీకటిలోనే నీ పిల్లలు పెరగడం నేను సహించను. నేను మరో దీపం వెలిగించి ఈ ఇంట్లో ముసురుకున్న చీకట్లను పారదోలాలని అనుకుంటున్నాను మీనాక్షమ్మ ఆవేశంగా అంది. అందుకు అమ్మా, ఇది చాలా అసంభవమైన సంగతి సుధాంశు నిటారుగా కూర్చొని గంభీరంగా అన్నాడు. అసంభవమేమి కాదు, నేను జరిపించి తీరుతాను అని అన్నారు మీనాక్షమ్మ. నీ బలవంతంతో ఒకవేళ జరిగితే జరగొచ్చు, ఈ ఇంట్లో దీపం తిరిగి వెలగొచ్చు, కానీ నా జీవితంలో మాత్రం వెలగదు. మనోరమ స్థానం ఎప్పటికీ ఎవరికి చెందనీయను అని చెప్పాడు సుధాంశు. తల్లి కూడా అంతే దృఢంగా, అలాగే బాబు, మనోరమ స్థానం మనోరమకే బదిలపరచు
నేను మాత్రం ఈ నరకంలో ఇంకొక క్షణం కూడా ఉండను. ఏ బాబా ఆశ్రమానికో వెళ్ళిపోతాను అని విసురుగా లేచిపోయింది. కొంతసేపటికి బాబుగారు! కాంతారావు కంగారుగా సుధాంశు గదిలోకి వచ్చాడు. ఏమిటిది బాబు? అమ్మగారు వెళ్ళిపోతున్నారు. కారులో సామాను కూడా పెట్టేశారు. అమ్మగారు కూడా ఆశ్రమాలు పట్టిపోతే ఈ ఇల్లు పిల్లల్ని ఎవరు చూస్తారు? ఏం కావాలి ఈ కుటుంబం అని అడిగాడు. సుధాంశు బాల్కనీలోకి వచ్చాడు. బంగ్లా ముందు కారు దగ్గర నిలబడి తల్లి పైకి చూసింది. ఇక నీకు నాకు రుణం తీరిపోయింది అన్న భావం ఆమె కళ్ళల్లో కదిలింది. సుధాంశు కొద్దిసేపు తట్పాటాయింపుగా చూశాడు. ఇది కథ. కథ బాగా నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.